హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం Z పారామీటర్స్ ఫర్ దిస్ నెట్వర్క్ ఫైండ్ చేస్తున్నాము. ఓకేనా, దీనికోసం కేవీఎల్స్ అప్లై చేస్తున్నాను. ఇది I1 కరెంట్, ఈ లూప్ లో కరెంట్ I2. ఎందుకంటే ప్రాబ్లమ్ లో ఆల్రెడీ ఇచ్చేసాడు ఇది I1 ఇది I2 అని. సో ఈ రెండు కాకుండా నేను ఇంకో లూప్ లో I3 అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో కేవీఎల్ అప్లై చేస్తున్నాను ఫర్ 3 లూప్స్. సో ఫస్ట్ లూప్ కి అప్లై చేసుకుంటే V1 ఈజ్ ఈక్వల్స్ టు రెండు రెసిస్టర్లు ఉన్నాయి, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెండు రెసిస్టర్లు రాసుకోవాలి. 1 ఇంటూ కరెంట్ త్రూ ద 1 ఓమ్ ఈస్ I1, 2 ohms తీసుకుంటున్నాను. 2 ఇంటూ రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్. ఇందులో కరెంట్ I1 ఈ డైరెక్షన్ లో ఉంది, I3 ఈ డైరెక్షన్ లో ఉంది. సో I1 మైనస్ I3. సో సింప్లిఫై చేస్తున్నాను. 1 + 2 3 I1 మైనస్ 2 I3. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే ఈ లూప్ లో రాసుకుంటున్నాను ఫర్ లూప్ 2. ఇట్ సైడ్ ఉంది ఇది. సో V2 ఇస్ ఈక్వల్స్ టు ఓన్లీ 1 రెసిస్టర్ ఉంది కాబట్టి 2 ఇంటూ కరెంట్స్ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో 2 ఇంటూ I2 ప్లస్ I3. సింప్లిఫై చేస్తే 2I2 ప్లస్ 2I3 ఇస్ ఈక్వల్స్ టు V2. ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. కానీ Z పారామీటర్ ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయి? V1 ఈక్వల్స్ టు Z11 I1 ప్లస్ Z12 I2, V2 ఈక్వల్స్ టు Z21 I1 ప్లస్ Z22 I2. అంటే V1 ఇన్ టర్మ్స్ ఆఫ్ I1 I2 లో ఉండాలి, కానీ ఇక్కడ I3 లో ఉంది. V2 కూడా I2 I3 లో ఉంది, I1 I2 లో ఉండాల్సింది. సో మనకి ఈ అన్వాంటెడ్ ఎలిమెంట్ ని అంటే I3 ని ఎలిమినేట్ చేయాలి. సో దానికోసం థర్డ్ లూప్ లో కూడా ఈక్వేషన్ రాసేసుకుందాం. సో వోల్టేజ్ సోర్స్ ఏం లేదు కాబట్టి 0, 3 రెసిస్టర్స్ ఉన్నాయి. సో 2 ఇంటూ I3 మైనస్ I1 ప్లస్ 1 ఇంటూ I3 ప్లస్ 2 ఇంటూ I2 ప్లస్ I3. సేమ్ ఫైనల్ రాసాము, అలాగే రాసుకుంటున్నాం. ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నాను. మైనస్ 2I1 ప్లస్ 2I2 2 1 2 5 I3. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. దీన్ని సాల్వ్ చేసుకుంటే I3 ఈక్వల్స్ టు 2/5 I1 మైనస్ 2/5 I2 వస్తుంది. సో ఈ వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ ని 4 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 1 and 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి V1 ఈజ్ ఈక్వల్స్ టు 11/5 I1 ప్లస్ 4/5 I2 వస్తుంది. V2 ఈజ్ ఈక్వల్స్ టు 4/5 I1 ప్లస్ 6/5 I2 వస్తాయి. సో దీస్ టూ ఆర్ సిమిలర్ విత్ టు V1 I1 ఆఫ్ Z పారామీటర్స్. సో ఫైనల్ గా మ్యాట్రిక్స్ రాసుకుందాం. కంపేర్ చేసుకుంటున్నాం రెండు ఈక్వేషన్స్ ని. కంపేర్ చేసుకుని రాసుకుంటే Z11 ఈక్వల్స్ టు 11/5, Z12 ఈక్వల్స్ టు 4/5, Z21 ఈక్వల్స్ టు 4/5, Z22 ఈక్వల్స్ టు 6/5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.